ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశం పట్టణంలోని చిలుకూరి లక్ష్మీగూడెంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, నూతన డీసీసీ కార్యాలయ నిర్మాణం, మండల కమిటీల ఏర్పాటు, జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల ఉన్నత విద్య కోసం తలమడుగు మండలం కజర్ల గ్రామ శివారులోని 800 ఎకరాల ప్రభుత్వ భూమిలో యూనివర్సిటీ, జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు కోసం పీఎస్సీలో తీర్మానించినట్లుగా నరేష్ యాదవ్ తెలిపారు. ఇక కుప్టీ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 6.5 టీఎంసీలకు పెంచి సాగు, తాగునీరు అందించేందుకు నిర్ణయించామన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇక రాష్ట్ర స్థాయి నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీ, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను భాగస్వాములను చేయడం తదితర తీర్మానాలు చేసినట్లుగా తెలిపారు. జైనాథ్ బేలా సంయుక్త మార్కెట్ కమిటీ నుంచి విడదీసి బేలకు ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలని పీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే తానే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ అంటేనే కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకోవాలంటూ హితవు పలికారు. ఆదిలాబాద్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తరఫున పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్మాణం చేసి కులంకుశంగా కాంగ్రెస్ పార్టీకి పునర్నిర్మాణం చేయడానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఇచ్చిన సలహాల మేరకు ఏ విధంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలా, ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధిలో ఏ విధంగా ముందంజలో తీసుకుపోవాలా, మరి రాహుల్ గాంధీ గారు కలలు కన్నటువంటి పూరెస్ట్ పూర్ అత్యంత బీదైనటువంటి ప్రజానికానికి న్యాయం చేయాలా, మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి ప్రతి ఒక్క అంశంపై ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకోవడం జరిగింది. మరి అందరి అభిప్రాయం మేరకు మరి 10 అంశాలపై చర్చించడం జరిగింది. మరి కొన్ని అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏఐసిసికి, పిసిసికి పంపించాలనేటువంటి నిర్ణయానికి ప్రియమైన మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి కూడా ప్రభుత్వానికి పంపించాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముందుగా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నియామకమైనటువంటి సభ్యులకు స్వాగతం పలుకుతూ తీర్మానం చేస్తూ నూతనంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారు మంత్రివర్గం డీసీసీ కార్యాలయాన్ని కేటాయించడం పట్ల దీనికి సహకరించినటువంటి నూతనంగా ఏర్పాటైనటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ గాని, మండల కమిటీలు గాని, మరి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఆదిలాబాద్ వెనుకబడినటువంటి జిల్లాకు ఇక్కడ ఎమ్మెల్యే ప్రాధాన్యత మరి కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు కాబట్టి ప్రాతినిధ్యం మరి అత్యధికంగా కేటాయించాలనేటువంటి విషయాన్ని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఆదిలాబాద్ పట్టణంలో చిలుకూరి లక్ష్మీ గార్డెన్ లో చేసుకోవడం, అనేక అంశాలని కూలంకుషంగా చర్చించడం, అర్థవంతమైనటువంటి చర్చ, దాదాపుగా 10 అంశాల పైన సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులందరూ కూడా వారి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు, సూచనలు అందజేయడం జరిగింది. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ రావడం ఒక గొప్ప శుభసూచకం. ఎయిర్పోర్టు నిర్మాణానికి భూసేకరణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2278 కోట్లు రిలీజ్ చేయడం ఆదిలాబాద్ జిల్లాకే గర్వకారణం. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ తీర్మానం చేయడం జరిగింది. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బేల మండలానికి కూడా సపరేట్ గా మార్కెట్ కమిటీ సపరేట్ చేయాలని, జైనత్ బేలా మండలాలు కలిసి ఇప్పుడు మార్కెట్ కమిటీ ఒకటే మార్కెట్ కమిటీ కింద ఉన్నాయి. బేల మండలాన్ని కూడా మరొక మార్కెట్ కమిటీగా జైనత్ని, బేలను సపరేట్ చేసి 2 మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించాలని తీర్మానం చేయడం జరిగింది. అది కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇలా ఇంకా అనేక విషయాల మీద కూలంకుషంగా చర్చ జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈరోజు స్థలం కేటాయించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ సహచరులకి, అలాగే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్ గారికి, సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించబడింది. ఈరోజు సభాముఖంగా, పత్రికాముఖంగా నేను కూడా నా వంతుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్కు అయ్యేటువంటి ఖర్చుని అక్షరాల 5 లక్షల రూపాయలకు పైగా ఎంతైతే ఉందో నా వ్యక్తిగతంగా నేను, నా భార్య కలిసి ఇద్దరం కూడా
కాంగ్రెస్ పార్టీకి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రిజిస్ట్రేషన్ నిమిత్తం విరాళం ఇవ్వదలుచుకున్నాము. నా భార్య నేను నిర్ణయం ముందే తీసుకున్నాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతం చేయాలి కాబట్టి మీ అందరి సహకారంతో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆ విషయం బ్రహ్మాండంగా డిస్కస్